రవితేజ గారు యాక్టర్ అవడానికి వచ్చినప్పుడు ప్రొడక్షన్ స్టూడియో చుట్టూ తిరిగారు. రవితేజ గారు యాక్టర్ అవగానే చుట్టుపక్కల అందరూ ప్రొడక్షన్ స్టూడియో చుట్టూ తిరుగు అని అన్నం అనుకోరు. తర్వాత నానిగారు వచ్చారు. నానిగారు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయ్యారు. చుట్టుపక్కల అందరూ యాక్టర్ అవ్వాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నారు. తర్వాత సమ్వేర్ థాట్ నాలో టాలెంట్ ఉంది, నేను సినిమా తీయగలను, నేను వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఎందుకు పడాలి, నా టాలెంట్ ఏంటో నేను చూపించుకుంటాను అనుకున్నాను. షార్ట్ ఫిల్మ్స్ అనేవి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చాలా మంది యాక్టర్స్, చాలా మంది డైరెక్టర్స్ రావడం మొదలుపెట్టి ప్రొడక్షన్ స్టూడియోస్ అన్ని వీళ్ళ వెనకాల పడ్డం మొదలుపెట్టి చుట్టుపక్కల అందరూ యాక్టర్ అవ్వాలి అంటే షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టి ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత సమ్వేర్ థాట్ నేను షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే ఒక స్క్రిప్ట్ రైటర్ ఉండాలి, ఒక లైట్ మ్యాన్ ఉండాలి, డిఓపి ఉండాలి, ఇంతమంది వేరే కాస్ట్ ఉండాలి, క్రూ ఉండాలి. నేను టాలెంటెడ్, నా సినిమాటోగ్రఫీ స్కిల్స్ నేను చూపించుకుంటాను ఇన్స్టాగ్రామ్లో, నా యాక్టింగ్ స్కిల్స్ నేను చూపించుకుంటాను ఇన్స్టాగ్రామ్లో అని డిసైడ్ అయ్యి రీల్స్ చేయడం మొదలుపెట్టి ఆ రీల్స్కి ఫాలోవర్స్ పెరగడం మొదలుపెట్టి ఆ ఫాలోవర్స్ వల్ల మళ్ళీ ప్రొడక్షన్ స్టూడియోస్ వీళ్ళు వెనకాల పడడం మొదలుపెట్టి ఇలా రీల్స్ నుంచి సక్సెస్ఫుల్ అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ యాక్టర్ అవ్వాలి అంటే రీల్స్ చేయాలి అని అన్నం మొదలుపెట్టారు. ఒక ఎగ్జాంపుల్ అంటూ సెట్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రూట్స్ టు బికమింగ్ సక్సెస్ఫుల్. నువ్వు అది ఉన్న మార్గమే తీసుకుంటావా లేదా ఒక కొత్త మార్గం కనిపెడతావా అన్నది నీ ఇష్టం. బట్ ఈ రూట్ ఫాలో అయితేనే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు, చెప్పినా అది తప్పే. సో ఫాలో యువర్ హార్ట్ అండ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్.